చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేనటువంటి ఒక శక్తిగా ఎదిగింది ఒకప్పుడు. అంటే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ. అప్పట్లో ఎలా ఉండేది, పార్టీకి ఎలాంటి వైభవం, ఘన చరిత్ర, వారు చెప్పిందే వేదం, వారు మాట్లాడిందే శాసనం అన్నట్లు ఉండేది. అయితే రాను రాను ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పుకు ప్రతి ఒక్కరూ, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పునకు ప్రతి ఒక్కరూ శిరస్సు వంచాల్సిందే. ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ తో మనం ముందుకు వెళ్ళిపోదాం, మన మాటే వేదం అన్నట్లుంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనం చూసాం. ఏపీలోనే కాదు, మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అదే పరిస్థితి. 2 పర్యాయాలు, అంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం. అయితే 5 ఏళ్ల పాటు ఒక స్ట్రీమ్ లైన్ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు వలస బాట పట్టారు పక్క పార్టీల వైపు. ఇప్పటికే చాలా మంది రాజీనామాలు చేశారు. కొంతమంది జనసేన తెలుగుదేశం పార్టీలో చేరగా, మరికొంతమంది నేను వ్యవసాయం చేసుకుంటా, లేకపోతే నేను రాజకీయాలకి గుడ్ బై చెప్పా, రాజకీయ సన్యాసం తీసుకున్నాను అని చెప్పిన వారు కొంతమంది. అలాంటి వారిలో విజయసాయి రెడ్డిని మనం చూసాం గత కొద్ది రోజుల క్రితం. నేను వ్యవసాయం మాత్రమే చేసుకుంటా అని. సో ఇలాంటి సందర్భంలో నలుగురు వ్యక్తుల గురించి పార్టీ వర్గాల్లో కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ నలుగురు ఎవరంటే వల్లభనేని వంశీ, అలాగే పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్. ఈ నలుగురు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు పార్టీలు. ఇద్దరైతే మంత్రులుగా వ్యవహరించినటువంటి తీరును మనం చూసాం. ఇద్దరైతే 3 ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ జరుగుతుంది. అంటే ఈ నాయకులు, ముఖ్యంగా ఈ నలుగురు ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు అనేది. దీనికి ఒక ప్రధాన కారణం ఉందండి. అదేంటంటే ఈ నలుగురిపై కూడా కేసులు, ఆరోపణలు, విమర్శలు ఎన్నో వినిపిస్తున్నాయి. ఉదాహరణకు పేర్ని నాని, ఆయనైతే ఆ యొక్క రేషన్ బియ్యం కుంభకోణంలో వ్యవహారంలో కుటుంబం అంతా ఇరుకుని పడినటువంటి పరిస్థితి. అలాగే జోగి రమేష్ అగ్రిగోల్డ్ ల్యాండ్స్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయనపై. కొడాలి నాని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడి కేసులో. అలాగే వల్లభనేని వంశీ, ఆయన కూడా అదే పరిస్థితి. ఈ ముగ్గురు, అంటే కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, ఈ ముగ్గురు దారి ఒక విధంగా ఉంటే వల్లభనేని వంశీ దారి మాత్రం కాస్త భిన్నంగానే ఉంది. వాస్తవానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లోనే నేను పోటీ చేయనని చెప్పారట. కానీ నువ్వు పోటీ చేయాల్సిందే, గన్నవరంలో కీలకమైనటువంటి వ్యక్తిగా మీరు ఉన్నారు, పార్టీ నుంచి మీరే ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బలవంతంగా పోటీ చేయించారని అనేక విమర్శలు వినిపించాయి. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పరిణామం, వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, రానున్న కాలంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతున్నారు.
మరికొంతమంది సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. పార్టీలో కొంతమంది ఉన్నప్పటికీ ఏదో ఉన్నాంలే మామ అనిపించుకునే విధంగా వారి వ్యవహార శైలి ఉంది. ఒక పక్కనేమో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తుంది. 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్సీపీ కీలక నేతల బండారం బయటపెట్టే పనిలో ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ పేరుతో అని. సో ఇలాంటి సందర్భాల్లో చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. వైఎస్ఆర్సీపీ ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మద్దతును కూడగట్టుకోవాలి, మనం ఎలా అయినా సరే ఒక సుస్థిర స్థానం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం సాధించుకోవాలి, కాపాడుకోవాలి, పోగొట్టుకున్న దాన్ని వెతుక్కోవాలి అన్న ఆలోచనతోనేమో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ పరిస్థితులు చూస్తే దానికి భిన్నంగా ఉన్నాయి. అసలు ఎవరు ఊహించినటువంటి వ్యక్తులే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, బాలశౌరి కానీ, కిలారి రోషయ్య కానీ, అలాగే తాజాగా విజయసాయిరెడ్డి. సరే, అందరిదారి ఒక ఎత్తు అయితే విజయసాయిరెడ్డి అసలు ఎవరు ఊహించుండరు. ఎందుకంటే పార్టీలో అన్ని తానే చూసుకున్నటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం ఆ కుటుంబంతో ఒక సంబంధం, అనుబంధం కలిగినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. పార్టీలోనే కాదు, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నటువంటి కేసులు కానీ, ఆరోపణలు కానీ, విమర్శలు కానీ, అవినీతికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. అందుకే జగన్ అక్రమాస్తుల కేసులో A1 అక్యూజ్డ్ 1 జగన్మోహన్ రెడ్డి అయితే అక్యూజ్డ్ 2 విజయసాయిరెడ్డి. కేసుల్లో A2గా ఉన్నారు, పార్టీలో కూడా A2 పొజిషన్లో ఉన్నారు. సో మొత్తానికి ఆయన కూడా బయటకు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఎందుకు ఈ యొక్క అనిశ్చితి, గందరగోళ పరిస్థితులు? అంటే ఇంకా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కనుమరుగైపోయినట్లేనా? ఆ పార్టీని ఆదుకునే వాళ్ళు లేరా? ఒకవేళ గతంలో ఉన్నటువంటి కేసులు ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి రీలోడ్ అవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది, హెచ్చరించింది, ఎందుకు జాప్యం జరుగుతుంది, వాయిదాలకు రావాల్సిందే అని. ఏమో ఎటువంటి పరిస్థితులు వస్తాయో మరి. అలాంటి సిచ్యువేషన్ వస్తే మరి పార్టీని ఆదుకునే వ్యక్తి ఉన్నారా? గతంలో అంటే షర్మిల బాధ్యతను తీసుకుంది సోదరిగా, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇద్దరి మధ్య అసలు ఒక రకంగా ఉంది ఫైర్. ఇటువంటి క్రమంలో అందరూ కూడా ఇదే చర్చ, రాజకీయ వర్గాల్లో అయితే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏ రకమైనటువంటి వైభవం, ఘన చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్కి పడిపోయింది? గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ఫాల్ అయింది. మొత్తానికైతే పార్టీలో ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నటువంటి అంశం, కీలక నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? రానున్న కాలంలో మరికొంతమంది ప్రముఖులు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయనేది చర్చ రాజకీయ వర్గాల్లో. ఇదేదో మేము కావాలని చెప్తున్నది కాదు. వైఎస్ఆర్సీపీని మా ఛానల్ ఏదో డిఫాల్ట్ గా మాట్లాడాలన్న ఉద్దేశం మాకు లేదు. బయట జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మీదే నేను ఈ వీడియో చేస్తున్నాను. మాకు కావాలని పనిగట్టుకుని వైఎస్ఆర్సీపీని ఏదో అనడం కానీ లేకపోతే అటువంటి పని మాకు లేదు. మాకు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే. ఏ రాజకీయ నాయకుడు తప్పు చేసినా ఆ నాయకుడి బండారం బయట పెట్టడమే మా యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం. సో ఇలాంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణాన్న ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్ పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.